బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనము ఎవరినో ఒకరిని చాలా ఎక్కువగా నమ్ముతామండి. నమ్మి నమ్మి ఏ విధంగా మోసపోతామంటే, వాళ్ళు మంచి పర్సన్స్, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అయ్యండి కూడా నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోయాను. మా హస్బెండ్కి తెలియకుండా ఇచ్చి, అట్లా తెలిసిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వట్లేదు, వాళ్ళు రిటర్న్ చేయట్లేదు. ఇంకా నాకు కూడా ఫైనాన్షియల్గా చాలా బర్డన్స్ అవుతున్నాయి, నేను ఆఫీస్ కూడా వెళ్ళట్లేదు. అట్లా మా హస్బెండ్కి చెప్పాల్సి వచ్చినప్పటి నుంచి తను ఇన్వాల్వ్ అయ్యి అడిగినా కూడా నో యూజ్. ఇంకా తను చూడ్డానికి రఫ్గా కనిపించినా కూడా చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తారు ఏదైనా. తనని చూస్తే ఎంత సీరియస్గా ఉన్నారో అనుకోవాలి, కానీ నేనని అప్పుడప్పుడు వాయిస్ రేస్ చేసి లౌడ్గా మాట్లాడతానేమో, కానీ తను మాత్రం అస్సలు మాట్లాడాడు. ఎలా మాట్లాడాలో అలానే ఉంటారు. తను ఎంత పేషెన్స్గా వెయిట్ చేసి అడిగినా కూడా నో యూజ్, నో ఫోన్ కాల్స్ రిసీవ్ చేయరు, మెసేజ్కి రిప్లై ఇవ్వరు. తెలిసిన పర్సన్సే మనకు ఇట్లా నమ్మక ద్రోహం చేస్తే మనం కొత్త వాళ్ళని ఎలా నమ్ముతామండి? మనము మంచి చేద్దామని అనుకొని ముందుకు వస్తే మనకే అది చెడు జరుగుతుంది. ఇది మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.